తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో త్రీ జోడీస్ ఎవరెవరు? yes ఇవాళ మన త్రీ జోడీస్ గాలిపటల సుధాకర్, బద్దం భాస్కర్, రచ్చ రవి, గుండు మురళి అండ్ ముక్కు అవినాష్ అండ్ బరిలో షేర్ ఖాన్ దిల్లు మారేస్తే అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయి మనసులో ఏమనిపిస్తది? అమ్మాయి పక్కన ఉంటే ఒక అగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇంకా దీని కనుక పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్క లెక్క తిరగాల్సి వస్తుంది. అందమైన కాదు, ఏ అమ్మాయిని చేస్తున్నా మనం కుక్కలయ్యేదిరా. ఇంకా పిట్ట పిట్ట పిట్టలాడిపోతుంది. నేనైతే గూగుల్ ఓపెన్ చేసి పిట్ట పిట్టలాడుతుందని సార్. ఇంకా దీని అమ్మ జీవితం పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎవరమ్మ జీవితంరా? ఆ అబ్బాయి అందమైన అమ్మాయిని చూడగానే అమ్మాయి కోసం ఎన్ని ఆస్తులైనా అమ్మేయాలని అనుకుంటా. సుధాకర్, నువ్వు ఒక అందమైన అబ్బాయిని చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అమ్మాయిని చూస్తే అమ్మాయి చూడగానే నీ మధుర మనోహర రూపం. అమ్మాయి ఇంత అందంగా ఉంటే అమ్మాయి మనసు ఎంత అందంగా ఉందను. ఇంకా అమ్మాయి ఎంత అందంగా ఉండదు అన్నది. అబ్బాబ్బాబ్బా ఏముందిరా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదే కనుక నా పెళ్ళమ్మాయి ఉంటే పటాస్ ప్రోగ్రామ్ లో నా లైఫ్ బిందాస్ గా ఉంటది అమ్మామ. అవినాష్, నాకైతే ఒక అందమైన అమ్మాయి చూడగానే ఫస్ట్ లిప్ లాక్ పెట్టాలనిపిస్తుంది. నువ్వు అందంగా లేవే, టెన్షన్ పడకురా. అమ్మా, ఆ అమ్మాయి అంత అందంగా ఉందంటే ఆమె ఎంత మేకప్ వేసుకుంటుందో అని, మేకప్ ఎంత ఖర్చు అవుతుందో అని అబ్బాయి అనుకుంటాడు. సూపర్. ఇంత అందంగా ఉండడానికి కారణం 2 మీటర్ల మేకప్. ఓకే, బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే నవ్య ఆజావ్. అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయి మనసులో ఏమనిపిస్తది? అబ్బాబ్బాబ్బా ఏముందిరా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదే కనుక నా పెళ్ళమ్మాయి ఉంటే పటాస్ ప్రోగ్రామ్ లో నా లైఫ్ బిందాస్ గా ఉంటది అమ్మామ. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. ఆకాశవాణి, ఇప్పుడు మేము వార్తలు చదవడానికి కాదు కామెడీ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాం అంటూ వచ్చేస్తున్నారు ముక్కు అవినాష్ along with రాకింగ్ రాకేష్. ఒకప్పుడు న్యూస్ ఎలా ఉండేది, ఇప్పుడు న్యూస్ ఎలా ఉంది? ఇది నిజంగా ట్రూ. ఒకప్పుడు న్యూస్ ఎలా ఉండేది అంటే శాంత్ స్వరూప్ గారు అని న్యూస్ రీడర్ ఉండేవాళ్ళు, చాలా ఫేమస్. ఆయన చెప్తుంటే న్యూస్ అలానే చూడాలనిపించేది. ఆయన చెప్పడం కూడా, అందరికీ నమస్కారం. హైదరాబాద్ లో నిన్న రాత్రి 10-11 ప్రాంతంలో ఒక అనుమానాస్పద వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది న్యూస్. ఎంత వినసొంపుగా ఉంది. ఇప్పుడు న్యూస్ అయితే ఎలా చెప్తారేంటో మా అవినాష్ చెప్తాడు. టీవీ ఆన్ చేసాం. ప్రధాని పడుతున్న మనిషి ఆలోచనలు, యువతకి భద్రత కల్పించే ప్రభుత్వం ఏం జరుగుతుంది? మన ప్రపంచం ఏమైపోతుంది? ఎక్కడి వరకు వెళ్తుంది? నీ అబ్బాయి న్యూస్ చెప్పురా ముందు. చిన్న బాబు అంటే
నా వయసులో ఒక అబ్బాయి అబ్బా, చిన్న బాబు అంట. సమాజం చంపిందా లేకుంటే ప్రేమించిన అమ్మాయి చంపిందా? ఎవరు చంపలేని అయినా చచ్చిపోయాడా? ఏం జరుగుతుంది? నాకేం తెలుసు, నువ్వు చెప్పుదావు. ఒక రోజు గదిలోకి వెళ్ళాడు, ఒంటి మీద బట్టలు ఇప్పేశాడు. బాత్రూమ్ లోకి వెళ్ళాడు, అటు ఇటు చూశాడు. బాత్రూమ్ లో వాటర్ పుచ్చుకో 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 అని ఇలా పడుతున్నాయి. వాటర్ వస్తున్నాయా రావట్లేదా? బాత్రూమ్ లో చచ్చిపోయాడా? అసలు ఎలా చచ్చిపోయాడు? ఏం మార్చుకోలేదు. ఇలా చూస్తుండండి. ఇలా ఉంటది. ఇంకో న్యూస్. నగరంలో దోమలు ఎక్కువ అయిపోయాయి, జాగ్రత్తగా పడాలని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇప్పుడు ఇదే న్యూస్ ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా ఎలాబరేట్ చేసి చెప్తారో చూద్దాం. అసలు మనం ఏం పాపం అప్పుడు శుభం తెలియని మన మీద ఎందుకు అవి విరుచుకుపడుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో? మన ప్రపంచం మీద ఎందుకు అలా క్షుద్ర శక్తులు పనిచేస్తున్నాయి? క్షుద్ర శక్తులు అంట. దోమలు మనల్ని ఎందుకు రక్తాన్ని పీల్చుకు తింటున్నాయి? ఇంకో న్యూస్. నగరంలో ఉగ్రవాదులు చెరబడ్డారు. బయటికి వెళ్ళినప్పుడు అనుమానాస్పద వ్యక్తులు కనిపించవచ్చు. దగ్గర ఉన్న పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఇప్పుడు న్యూస్ అయితే మీ చుట్టే జరుగుతుంది అన్యాయం. ఉగ్రవాదులు ఎక్కడో లేరు, అదుగో ఈయన కావచ్చు, ఇదిగో ఈయన ఉగ్రవాది బొందా, నీ బొందరా లేదు, ఇక్కడే ఉండొచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఏం పాపం చేసావని రక్తపాతాన్ని నరమేధాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకు మన టిఫిన్ బాక్స్ లోనే బాంబులు బాంబులు పెడుతున్నారు? ఎందుకు మన సైకిల్లోనే బాంబులు పెడుతున్నారు? రిలాక్స్. బ్రేక్ తర్వాత చూద్దా. సో ఇలా ఉంటది. ఇంకో న్యూస్. నిన్న రాత్రి హైవే మీద ఒక లారీ ఒక కార్ పరస్పరం ఢీ కొనటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంత నిదానంగా చెప్పాడా అక్కడ మృతి చెందారని? ఇక్కడైతే అలా చెప్తారు. చెప్పురా. బిల్డప్ షాట్స్ అంట. ఏం జరుగుతుంది? కారులో వెళ్తుంది కుటుంబం, వెనకాల పిల్లలు క్యాండీ క్రష్ ఆడుతున్నారు. ఆ విషయం నేను చెప్పలేదు కదరా. 303 స్టేజ్ లో ఉన్నారు. 303 స్టేజ్ లో ఉన్నారంట. అసలు ఏం జరుగుతోంది? ముగనేస్తంలో లంచ్కొస్తావా, కోడికొస్తావా అనే పాట వింటున్నారు. ఆ పాట అలా కూడా పాడతారా? నువ్వు పాడితేనే తెలిసిందిరా. 90 స్పీడ్ లో కారు వెళ్తుంది. ఎదురుగా మృత్యు వస్తుంది, కారు వస్తుంది, లారీ వస్తుంది. రోడ్డు మొత్తం రక్తం ఏరులై పారుతుంది. ఎక్కడికి వెళ్ళను? తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే. ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నిరాహార దీక్ష చేసేటప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? రా, ఈ రోజు మనం ఆమరణ నిరాహార ఏంటి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను ఈ రోజు. ఎవరు వచ్చినా లేవను, ఏం తినను, ఏం తాగను. ఒరే పైసే ఇప్పుడు నేను కూర్చుంటున్నా, మళ్ళీ నేను అనుకునే సాధించే వరకే రాస్తా, లేకపోతే లేవనరా. నా శవాన్ని తీసుకెళ్ళండి. సాధించాను అంతే. జై జై. ఎవరికి జై కొడుతున్నావురా? నీకు జై. నా పేరు చెప్పురా. రాకేష్ జై. మొక్కుబడిగా చెప్తావేంటి? గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కాదురా, నేను నీ అమ్మ కొడతారా నాయన. మన మహిళా కార్యకర్త. అరే కార్యకర్త మాట్లాడుకుంటా.
అందుకే శిబిరాల్లో కార్యకర్తలు రాకూడదు. నువ్వు వెళ్ళు. ఇప్పుడు శబరి ఎందుకన్నా? కార్పొరేటర్ కాదురా, కార్పొరేటర్. గుత్తు గురునాథానికి జై. గుత్తి సారీ, మహిళా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు ఏంటండి లేస్తుంటే. కార్పొరేటర్ రాకేష్ కి జై చెప్పు. కార్పొరేటర్ రాకేష్ కి జై చెప్పు. కార్పొరేటర్ రాకేష్ కి జై. అరే 10 నిమిషాలు అయింది కూర్చొని, ఇంకెవరు రావట్లేదు ఏంట్రా? ఒక్క నిమిషం ఫోన్ చేయాలా? నేను అంటుంది అది కాదు, నేను కూర్చున్న విషయం న్యూస్ మొత్తం పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి అందరికి తెలుసా? తెలియదు. అరే అర్జెంట్. కార్పొరేటర్ రాకేష్ కి జై జై. రాకేష్ 5 hours అయిపోయింది. 5 hours ఆకలి రా. కార్పొరేటర్ రాకేష్ జై. కార్పొరేటర్ రాకేష్ కి జై. కార్పొరేటర్ రాకేష్ ఊపిరి రావట్లేదురా. అరే ఏం చేస్తున్నావురా? ఊపిరిస్తున్నా. ఊపిరి ఎక్కడి నుంచి ఇస్తున్నావురా? ముక్కులోకి వెళ్ళి. అబ్బాయి ఇంకెక్కడి నుంచి ఇది అన్నం పెడతానరే. నేను ముక్కులోకి వెళ్ళి ఇస్తూనే వస్తాను నీకు. ఓరే కార్పొరేటర్ రాకేష్ కి ఆయన గిచ్చి నాకు అయిపోయింది. మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంట. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టోరీస్ ఏంటో విందాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ గుండు బాస్ మురళి అలాంగ్ విత్ రచ్చ రవి. యాక్చువల్ గా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ పక్కనే రచ్చ చేసే తాగుబోతు ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎలా జరుగుతుందనేది చూడండి. వీడింత డీసెంట్ గా యాక్ట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఖాళీ బెవర్సా? నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ స్టాండ్ లో కూడా బస్ కోసం వెయిట్ చేస్తాడు, ట్రైన్ కోసం వెయిట్ చేయడు. గురుగారు మీరు ప్రాబ్లం ఫీల్ అవ్వలేదని ఆర్ట్ఫుల్ గా చెప్తే అప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది, అడుగుతా. క్వశ్చన్ కదా, అడగండి. పక్కా. యువత చెడిపోతుంది అన్నాడు, కారణం ఏంటి? ఏం లేదండి, ఈ యూత్ లలో ఈ అమ్మాయిలు ఉన్నారు చూసారా? అమ్మాయిలు నేనేం చూస్తా? ఈ అమ్మాయిల వల్లనే సగం యూత్ చెడిపోతున్నారు. ఈ అమ్మాయిల వల్లనా? ఈ అమ్మాయిలంటే ఏ అమ్మాయి? మా తెలియ క్లారిటీ ఉండాలి కదా. అంటే సమాజంలో ఉన్న అమ్మాయిలు ఆ డ్రెస్సులు చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకొని, అది ఆ వెంట్రుకలు అంతా వీరబోసుకొని, ఆ లిప్స్టిక్. మర్యాద మా వెంటు గురించి మాట్లాడొద్దు, వెంట్రుకల గురించి ఎందుకు మాట్లాడు? నేను అడిగింది నువ్వు చెప్పేది నువ్వు. నేను అడిగింది యూత్ ఎందుకు యూత్ చెడిపోవడానికి కారణమే చెప్తున్నాను సార్. ఈ అబ్బాయిని కూడా అసలు మనం తక్కువ అంచనా వేయద్దు. అంటే ఈ యూత్ ఉన్నారు చూసారా, ఈ బైక్ రైడ్స్ అని, నైట్ రైడ్స్ అని, అరే ఆ వేవ్ పార్టీ, రేవ్ పార్టీ, దాని అమ్మ పార్టీ, వెరీ టూ మచ్ అండి. యూత్ అమ్మాయిల వల్ల చెడిపోతుంది కాదు అన్నావు అంటే ఇప్పుడు అబ్బాయిల వల్ల చెడిపోతుంది అంటారు. అబ్బాయిలు అమ్మాయిలు కాదండి, మెయిన్ గా ఈ అబ్బాయిలు అమ్మాయిలు చెడిపోవడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అండి. ఎందుకు? పేరెంట్స్ కు ఖర్చు పెట్టి డబ్బులను కాలేజీకి పంపిస్తున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ మొబైల్ వాడుతున్నారు, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనేది ఒక కామన్ సెన్స్ పేరెంట్స్ ఉంటుందండి. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మా అబ్బాయా ఫ్రీగా ఉన్నా అంతే కదా అడిగాను క్వశ్చన్. నాకు ఆన్సర్ చెప్పాలి. బస్సు వస్తుంది వెళ్ళిపోదంటే నేను ఇక్కడ వేస్ట్ ఫీల్ నేను. రచ్చ తయారైతుండు. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. నేను నిన్ను అర్థం చేసుకోండి, నువ్వు నా పిల్లాన్ని. లోపల ఒరిజినల్ అలాగే సార్ డీసెంట్ కదా మనం. ముందుగా గురుగారు మీరు మేనేజింగ్ చేస్తారు. ఎంత తాగినారా? ఫుల్ పెడతా లేపి కింద పెట్టా నేను. అట్లా అంటాను నేను. అరే బతుకుతాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బతకనీరేంద్రా మీరు. సార్ చిన్న రిక్వెస్ట్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్. అరే యూత్ చెడిపోతారా? యూత్ ఉన్నదే చెడిపోవడానికి. నీకెందుకురా? నరికి పోగు పెడతా. ఓకే, వెరీ గుడ్. మరి మా గుండు బాస్ మురళికి అండ్ అలాగే రచ్చరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? దొంగ స్వామీజీలు ఎలా ఉంటారు, వాళ్ళ భక్తులు ఎలా ఉంటారు? స్వామీజీకి నమస్కారం. నమస్కారం. అక్కడ కూర్చున్న అమ్మాయిలకు, ఇక్కడ కూర్చున్న అబ్బాయిలకు చిన్న చిన్న క్వశ్చన్స్ డౌట్లుగా మిగిలిపోయాయి. వాటికి ఆన్సర్ కావాలి స్వామీజీ. ప్రపంచంలో అమ్మాయిలే అందంగా ఎందుకుంటారు స్వామీజీ?
దీన్ని మనం సనాతనంగా చూసుకున్నట్టయితే భ్రమ అనేటువంటి ఒక పదం మనకుంది. భ్రమ. మగవాడి కళ్ళకి భ్రమ అనేటువంటి ఒక మాయ కమ్ముకోవడం వల్ల ఆడది అందంగా కనిపిస్తుంది, కానీ అందంగా ఉండదు సహజానికి. స్వామీజీ, ఈ శ్రీముఖి ఎప్పుడు అమ్మాయి అంటే ఫీల్ అవుతా ఉంటది, నిజంగా అమ్మాయినా కాదా? చాలా అద్భుతమైనటువంటి సందేహంతో నా ముందుకు వచ్చాను. నువ్వు నాకు కూడా అదే సందేహం ఉందని చెప్పు. నిజంగా అమ్మాయి అయి ఉంటే స్త్రీముఖి అని పెట్టేవారు, స్త్రీ కాదు. డౌట్ క్లియర్ అయిందా బిడ్డ మీ అందరికి? జ్ఞానోదయం అయింది. మా సుధాకర్ కామెడీ లైఫ్ లో తేలేడంటారా ఈ పటాస్ స్టైల్స్ మీద? ఆయన చేస్తున్నది ఓన్లీ లైఫ్ లోనే, లైవ్ లో చేయలేడు. స్వామీజీ, ఈ ముక్క అవినాష్ గురించి పరిస్థితి? ముక్కు సూటిగా పోయే వ్యక్తి, కానీ ముక్కు మాత్రం సూటిగా ఉండదు. ఫోన్ లో సిమ్ కార్డ్ ఉంటే ఫోన్ కాల్స్ వస్తాయి, కానీ సిమ్ కార్డ్ వల్ల కామెడీ కూడా వస్తుందంట. అదేంటో కనుక్కుందాం. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్ along with గాలిపటాల సుధాకర్. సిమ్ కార్డు సంపాదించడం చాలా ఈజీ, ఎందుకంటే 10 రూపాయలు బజార్లో బొచ్చుడు దొరుకుతుంటాయి. కానీ పోయిన సిమ్ కార్డు మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది ఎంత కష్టం ఇప్పుడు చూద్దాం. నా సిమ్ కార్డు పోయింది అని కాల్ సెంటర్ ఫోన్ చేశాను. హలో, నమస్కారం. తెలుగులో సమాచారం కోసం 1 డైల్ చేయండి, హిందీకేలే 2 దబాయే, ఇంగ్లీష్ కోసం 3 డైల్ చేయండి. నాకు తెలుగు తప్ప ఏమి రాదు కాబట్టి నొక్కేస్తున్నాను. తెలుగు అండి. నమస్కారం. మా కాల్ సెంటర్ ప్రతినిధి ఒక తండ్రిగా మాట్లాడాలనుకుంటే 1 నొక్కండి, అన్నగా మాట్లాడాలనుకుంటే 2 నొక్కండి, ఒక ఫ్రెండ్ గా మాట్లాడాలనుకుంటే 3 నొక్కండి. ఫ్రెండ్ అయితే వాడు హెల్ప్ చేస్తారు కాబట్టి ఫ్రెండ్ ఫోన్ చేస్తా. ఫ్రెండ్, ఎరా బేవర్స్ ఏం చేస్తున్నావు? అరే కొద్ది మర్యాద మాట, నా సిమ్ కార్డు పోయిందిరా. సిమ్ కార్డు పోయిందా? అవును. అరే సిగ్గుందారా? సరోజ వెనకాల 3 నెలలు తిరిగావు, అదేమైంది? రవి గారితో లేచిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎందుకులని? ఒరే నా సిమ్ కార్డు ఇప్పుడు ఇప్పిస్తావా లేదురా? ఏంట్రా ఇప్పించేది? ఇదేమైనా ప్యాంటా ఇప్పివ్వడానికి? డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తున్నానండి, పెట్టేస్తున్నా ఫోన్. పెట్టేసాను సార్. నమస్కారం అండి. నమస్కారం. దేనికి వచ్చారు? నా సిమ్ కార్డు పోయిందండి. కళ్ళదుర్తి ఏం కావాలి ఇప్పుడు నీకు? సిమ్ కార్డు వెతికి పెట్టండి సార్. అదే సిమ్ కార్డు కావాలా? అవునండి, అదే. ఎక్కడ పోయింది? అది అమీర్పేట బస్ స్టాండ్ లో పోయింది సార్. అయితే అమీర్పేటలో ఎత్తుక్కో. అలా ఎత్తుకుంటారా? నాకు నెంబర్ అది నింప. చెప్పు తీసి కొడతా. ఇలా రా. అదే సిమ్ కార్డు కావాలంటున్నాగా? అదే సిమ్ కార్డు కాదండి, ఆ సిమ్ కార్డు నెంబర్ కావాలండి. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు క్లారిటీగా వచ్చారు. అవునండి. ఐడి ప్రూఫ్ ఇచ్చి సిమ్ కార్డు తీసుకోండి. రేషన్ కార్డు ఇస్తాను. ఈ విషయం ముందే ఉందని చెప్పుంటే నేను ఇంతవరకు ఇబ్బంది పెట్టాను. Thank you, sir. ఎందుకు సార్ డీటెయిల్స్ అని చెప్పి టైం వేస్ట్ చేశారు? 10 కేజీలు పంచదార, 5 కేజీలు కిరసనాయిలు, 3 కేజీలు బియ్యం. ఇప్పుడు మీరెందుకు రాస్తున్నారండి అది? ఇప్పుడు ఇది ఎవరు రాశారు? ఇది వాళ్ళు రాశారు. గ్యారంటీ లేదుగా. తెలుగులో సమాచారం కోసం 1 డైల్ చేయండి, ఇంగ్లీష్ లో సమాచారం కోసం 2 డైల్ చేయండి. సార్ ఇది ఓటర్ కార్డు, ఓటర్ కార్డు. సార్ ఎందుకు సార్? వాటర్ కార్డు ఉందని ముందే చెప్పే సిమ్ ఇచ్చేసావునుగా సార్. ఎవరిది ఈ ఫోటో? ఎవరిది? నాదేనండి. ఎప్పుడు తీసుకున్నావు ఇది? అది 10th క్లాస్ లో అండి. 10th క్లాస్ లో ఫోటోరా ఇది? స్మార్ట్ గా ఉన్నాను కదా సార్. సార్ సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? సార్ ఐడి ప్రూఫ్ సమర్పించండి. ఐడి ప్రూఫ్ లేట్. పాస్పోర్ట్ ఉందండి. చప్పడకొట్టమే పాస్పోర్ట్ ఉందంట సార్ దగ్గర. సార్ పాస్పోర్ట్ పెట్టుకొని ఇంతసేపు ఎందుకు సార్ టైం వేస్ట్ చేశారు? ఇదేంటి సార్, ఎక్కడికి వెళ్ళలేదు మీరు? అవునండి, అంటే రీసెంట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళలేదు. పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నారు? బయట వెళ్ళడానికి, విదేశాలకి. మరి వెళ్ళాలిగా. వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్ళాలి కదండి. ఓ సారీ సార్, ఎక్కడికైనా వెళ్ళినట్టు మాకు ఇక్కడ స్టాంప్ కనిపిస్తే మేము ఇస్తాం. ఏమంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు కంపల్సరీ విదేశాలకు వెళ్ళాలండి. ఇప్పుడు ఒక పని చేయండి, చెప్పండి. మీకు ఈ సిమ్ కార్డు కావాలంటే అవును, ఇది మన పక్కన అమీర్పేట దగ్గర అమెరికన్ ఎంబసీ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి 3 నెలలు తిరగండి, వేసా ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ దగ్గర చాప్ వేయించుకోండి. అది వేయించుకొని వస్తే అప్పుడు మీరు విదేశాల నుంచి వచ్చినట్టు మీరు భారతీయ పౌరుడిగా గుర్తించి మీకు సిమ్ కార్డు ఇస్తాం. సార్ ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఇంతకీ మీది ఏ సిమ్ సార్? అది డొకోమో సిమ్. ఓ కంగ్రాచులేషన్స్. చెప్పండి. మాది ఐడియా ఆఫీస్ సార్. ఓకే, మరి మా సుధాకర్ కి భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? లవర్స్, కొత్తగా పెళ్ళైన కపుల్స్ అండ్ ఓల్డ్ కపుల్స్ బైక్ పైన ఇలా వెళ్తారు. హాయ్ రవి.
హాయ్ లాస్య, హాయ్ లాస్య. రవి బాగున్నావా? ఏంటి కొత్త డ్రెస్ బాగుంది చాలా, ఎక్కడ కొన్నావు? మర్చిపోయావా? నువ్వే ఇప్పించావురా? సరే, ఎంతమందికి ఇచ్చావు, ఎందుకు గుర్తుంటది? సినిమాకి వెళ్దామా? ఓకే, ఎక్కుతున్నానే ఎక్కాను. వెళ్ళరా. ఈ అబ్బా బ్రేక్ కొట్టి బ్రేక్ కొట్టావు, నాకేం తెలుసు. నిన్ను ఇలా బైక్ మీద తీసుకెళ్తుంటే ఏమనిపిస్తుంది? పక్కన పిల్లుంది. అది కాదురా, నేను బ్రేక్ వేసినప్పుడు పాడాలి కానీ నేను బ్రేక్ వేసిన గంటకు వచ్చి అబ్బా అబ్బా అంటే నీ అబ్బా. బ్రేక్ ఎందుకు కొడుతున్నావు? అసలు ఏంటో, ఇప్పుడు నువ్వు బండి నడుపుతున్నావు అనుకో, బండి నడుపు, బ్రేక్ అయ్యి ఇలా పడాలరా. మరి ఏదో ఇలా గుర్తున్నావు, మరి ఏదో ఇలా గుర్తున్నావు నీ అబ్బా. ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు వేస్తారో ఏంటో. ఎందుకు బ్రేక్ లేకి సిగ్గేస్తుంది ఇట్లా కూర్చుంటానే. ఇదే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా కూర్చుంటారు ఫస్ట్ డే. ఏంటండి అసలు? నిన్నే కొత్త బ్రేక్ వేసాను, టెస్ట్ చేయడం అవుతా? చెయ్యి బాగు చెయ్యి. ఇదే భార్య భర్తలు ఒక జస్ట్ 2-3 years అయిన తర్వాత వాళ్ళు ఎలా కూర్చుంటారు. ఇక్కడ చెయ్యేస్తే స్టీరింగ్ తిప్పాలవుతా నేను? బండి ఎవరిచ్చాడు? నీ నాన్న ఇచ్చాడు. మళ్ళా నడిపి బండి కష్టపడి కొన్నట్టు. అది కాదు, ఇక్కడ చెయ్యేస్తే నాకు పట్టుకోవాలి నువ్వు. నీ నోట్ల మన పిల్లలు పప్పలని ఊరికే పోరు. సరే ఎక్కువ ఎట్లా కూర్చుంటారా? కొడక వచ్చి గుర్తున్నా పని ఎగరతా. రాలేవరా? నేను వచ్చి నిన్ను గుద్దితే ఏముంది, నువ్వు వచ్చి నన్ను గుద్దితే ఉంది కానీ. అయిపోయింది. ఓకే, చూసారు కదా ఇవాల్టి డబుల్ ధమాకా. మళ్ళీ ఇలాంటి డబుల్ ధమాకా చూడాలంటే ఇంకో 1 week వెయిట్ చేయాల్సిందే. విల్ సీ యు ఇన్ ద